పాలమూరు ప్రాజెక్టుకు పన్ను పోటట రివైజ్డ్ ఎస్టిమేట్స్తో పన్నులే పావు వాటాట 4 ప్యాకేజీల కలిపి 2353 కోట్ల పెంపు. అందులో పన్నులే 625 కోట్లట. అత్యధికంగా ప్యాకేజీ 7లో 908 కోట్లు పెరిగితే అందులో పన్ను ఏకంగా 316 కోట్లట. వడావాడు చెప్పింది పన్ను కడుతురా ఫస్ట్. నాకైతే నమ్మకం లేదు పన్ను కట్టడం పెద్ద తర్వాత ముచ్చట. కానీ ఫస్ట్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో ఎవడెవడు ఎంత దోచుకున్నాడని లెక్కలు తీయాలి. ఇక తీయాల్సి వస్తే గట్టిగా మాడితే ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పుడు పన్నులే భారంగా మారుతున్నట. ఏండ్ల కొద్దీ పనులు సాగదీయడం, చాలా వరకు పెండింగ్లో పడిపోవడం, అప్పటికి ఇప్పటికీ పెట్రోలు, సిమెంటు, ఉక్కు తదితర మెటీరియల్స్ రేట్లు పెరగడం వంటి కారణాలతో అంచనాల పెంపు అనివార్యమైంది. వాటితో పాటే పన్నుల భారం అధికమైంది. పెరుగుతున్న అంచనాల్లో ఆ పన్నుల భారం 26% దాకా ఉంటున్నది. తాజాగా శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రాజెక్టులోని 4 ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్కు ప్రభుత్వం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. 7, 11, 15, 17 ప్యాకేజీల పనులకు సంబంధించి దాదాపు అంచనా మొత్తం 2353 కోట్లు పెంచారు. అందులో 625 కోట్లు పన్నులే కావడం గమనార్హం. అయితే ఎస్టిమేట్స్లో పెంచిన మొత్తంలో ఈ పన్నుల వాటాల్ని 26%గా ఉంది. అత్యధికంగా 7వ ప్యాకేజీకి 908 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఓకే చేయగా అందులో 316 కోట్లు పన్నులే పోతున్నాయి. సో మరి ఇది పెరిగిన అంచనాల్లో 35% అవుతున్నది. ఆమోదం పొందిన 4 ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్లో పన్నుల్లో ఈ ప్యాకేజీలో పెట్టిన పన్నుల మొత్తం ఎక్కువ కావడం గమనార్హం. ఇప్పుడు ఏం లేదు ఆడ. రేవంత్ అన్న పాలమూరు రంగారెడ్డి నిన్నమని ఏదో వీడియోలు వచ్చినట్టున్నాయి. ఆ మహబూబ్ నగర్లో కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు, కేసీఆర్ కట్టే ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఒక 4 వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు ఏమంటారంటే అది గచ్చి దండగా అయింది, దాని మిత్తి ఎక్కువ అవుతుంది అంటున్నాను. దాని ఎస్టిమేషన్ పెరిగిపోయింది. ఇప్పుడు అంతా సిమెంట్ రేట్లు, ఐరన్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి మరి దాని లెక్క పెరుగుతుంది. దాంట్లో 26% దాదాపుగా 908 కోట్లు ఓన్లీ పన్నుకే పోతుంది అని చెప్పేసి పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పరాదు. మరి అది కూడా ఇప్పుడు సిటికలు వేసినంత గ్యాప్లో లక్షల కోట్ల అభివృద్ధినే మనం శూన్యమని చూపిస్తున్నాం. మరి గిరిజ ఎప్పుడు పెద్ద లెక్కన ఇది దేని వారి అక్కరే రాదని చెప్పాలి. మొత్తం పనులే కడుతుండు. ఎంత కేసీఆర్ చేసే పాపాలి అన్నీ చెప్పాలి ఇంకట.